ప్రియులారా, పోయిన వారం మనం అనౌన్స్ చేసి ₹1,00,000 పంపించాం. కడప తాలూకా ప్రాంతంలో ఉన్న ఒక అమ్మాయి రాయవెల్లూరు ఆసుపత్రిలో జాయిన్ అయింది కదా, ఆమె ఈవేళ 3 గంటలకు చనిపోయింది. ఈ విషయం మీకు తెలియచేయాలని నెట్ వీక్షిస్తున్న పిల్లలంతా ఇంకా మీరు సహాయం పంపనవసరం లేదు. మన పాఠ్యభాగంలోకి వెళ్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదాము. ఎట్టి కార్యాలు అదే మనం చదువుకున్నాం కదా లాస్ట్ 2 వీక్స్. దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్లు, అపవాదకులు, దేవదేశకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగినవారు. ఈవేళ చక్రి మంచి వాక్యం చెప్పాడు. మనుషులు పాపాలు మనుషుల మీద ఉన్నంతకాలం ఏ క్షణం మరణించినా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారండి. అందులో అనుమానం ఏమీ లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. మన మరణము నాటికి, మన చివరి శ్వాస నాటికి మనం ఏ పాపంలో ఉన్నా అప్పటికది క్షమ దేవుని దగ్గర నుంచి పొందలేకపోతే వాళ్ళు నిత్య నరకానికి తప్పనిసరిగా వెళ్ళిపోతారు. అదే అంటున్నాడు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను న్యాయవిధిని బాగుగా ఎరిగినవారు. అదే 2వ అధ్యాయం 2వ వచనంలో, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. దేవుని తీర్పు సత్యమును అనుసరించినదంటే వ్రాయబడిన వాక్యమును అనుసరించినది అని అర్థం. వ్రాయబడిన వాక్యం, సత్యమును అనుసరించినది. సత్యం అనగా వాక్యము. తెలుసు కదా, చాలా కాలం అయిపోయింది, తెలీదా? నీ వాక్యమే సత్యము. ఎక్కడుంది? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వాక్యమందు వారిని ప్రతిష్ఠించు తండ్రి అపోస్తలుల్ని, తన్ను వెంబడించే శిష్యుల్ని, వాళ్ళ కొరకు దేవునికి క్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? సత్యమందు వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి, నీ వాక్యమే సత్యము. ఇక్కడేమనుంది? 2వ వచనం, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఒక విషయం బైబిల్లో మనకు అర్థం కాకపోతే ఆ విషయానికి సంబంధించిన వచనం బైబిల్లో దేవుడు ఎక్కడైనా వ్రాయించాడేమో అని మనం వెదకాలి. అంతేగాని నోటుకొచ్చింది చెప్పకూడదు. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ పట్టుకుంటారు, వారి ఇష్టం వచ్చింది చెబుతారు. ఆ ఇష్టం వచ్చింది చెప్పినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే
తన ఇష్టం బైబిల్లో ఉందా? దేవుని వాక్యానికి అర్థం చెబుతూ తన ఇష్టం వచ్చిన మాట చెబితే అది బైబిల్లో ఉందా లేదా ముందు ఆలోచించాలి. లేకపోతే దేవునికి లెక్క చెప్పాలి. మనుషులు చేసిన ఇందాక చదివిన ఆ పాపాల జాబితా కంటే భయంకరమైన పాపం ఏంటంటే వాక్యాన్ని మార్చి చెప్పటమే. వాక్యాన్ని మార్చేసి చెప్పటం అన్నిటికంటే భయంకరమైన నేరం. దానికి బైబిల్ పెట్టిన పేరేటంటే మరణకరమైన పాపం. పైన చదివినవన్నీ కూడా మరణకరము కాని పాపాలు. ఎక్కడుంది బైబిల్లో మరణకరం కాకపోవటం? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఇప్పుడు చూడండి, అందరూ చూడాలా. 1 యోహాను 5:16. తన సహోదరుడు మరణకరము కాని పాపము మరణకరము కాని పాపం అంటే క్షమ ఉన్న పాపాలు. మందు ఉంది, ఆ రోగానికి మందు ఉంది. ఇప్పుడు లక్ష్మి అనే ఆమె మరణించింది ఈవేళ 3 గంటలకి. మందులు లేని రోగం. ఆమె శరీరంలో అంటే కొంతమంది అభిప్రాయం, ఆమె మరణం తెలిసిన వాళ్ళు ఎక్కడో తప్పుడు వైద్యం తీసుకుంది అనేది బయటకు వచ్చింది. ఎక్కడో తప్పుడు వైద్యం తీసుకుంది. ఈ వైద్యం వలన శరీరంలో ఉన్న ఆర్గాన్స్, గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇవి డ్యామేజ్ అవుతాయి. అన్నంలో కారం వేసుకు తినేయడం బాగా ఉంటుంది. అన్నంలోనూ కారం వేసుకు తింటారు చాలామంది, కడపోళ్ళు, కర్నూలు. ఎవరో చక్రి అన్నంలో కారం, నో చారు నో కూర, ఉప్పు కారం. దానివలన ఏడు దెబ్బతింటుందో తెలుసా? లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. తినేటప్పుడు పర్వాలేదు, నువ్వు వయసులో ఉన్నప్పుడు తిన్నావు అనుకో, నీ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది బాడీలో. రోగ నిరోధక శక్తి దేవుడు పెట్టింది మన శరీరంలో, దేవుడు పెట్టింది అది. అదే ఆ రోగాన్ని తీసేస్తుంటుంది. ఇప్పుడు నాలాంటి వయసుకు వచ్చారనుకోండి, మాకు రోగ నిరోధక శక్తి లేదు. వంతే, చాలా చాలా తక్కువ. ఉప్పు చూస్తే భయం, పంచదార చూస్తే భయం, కారం చూస్తే భయం, భయపడిపోతాం. ఎందుకంటే లోపలికి వెళ్ళి చాలా గందరగోళం సృష్టిస్తాయి అవి. లోపలికి వెళ్ళి పేగుల్లోకి వెళ్ళి చాలా గందరగోళం, పొట్టలోకి వెళ్ళి. అందుకే జాగ్రత్త పడతాం. అలాగామే కడప, కర్నూలు అనగానే కొంతమంది కొన్ని జిల్లాలకి కారం విపరీతంగా తింటారు. మళ్ళా చిత్తూరు, తమిళనాడు వరకు అన్నిట్లో మిరియాలు వేసేసుకుంటారు. ఇడ్లీలో మిరియాలు, గారెల్లో మిరియాలు, దోశల్లో మిరియాలు. తిరుపతి వెళ్ళేటప్పుడు టిఫిన్ రప్పించుకుంటే ఇడ్లీ నిండా మిరియాలే. నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ పక్క వెళ్ళేసరికి గారె ఇమ్మంటే గారెతో 2 పచ్చిమిరపకాయలు, కారం కూడా ఇచ్చాడు టిఫిను. మన దగ్గర
మోతవలసలో చక్రితో పాటు ఉంటున్నాడు ప్రసాద్, కర్నూలు. మిరపకాయలు కట్ చేసి కారం చిమ్ముకొని తింటారు. ఏంటి అన్నంతో, అన్నము కూర చారు ఉంటుంది. అది కాక మిరపకాయలు మజ్జిగ చీల్చి అందులో కారం గరం మసాలా పొడి జల్లుకొని ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి వీటి వల్ల. ఎందుకంటే మీకు తెలియదు, వయసులో ఉన్నప్పుడు ఇవి తెలీదు. కొంచెం వయస్సు పైబడుతున్నప్పుడు ఇవన్నీ కూడా బయటపడుతుంటాయి, రోగాలన్నీ బయటకు వస్తుంటాయి. పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలట వయసులో ఉన్నప్పుడు తెలియదట. దొంగను తీసుకెళ్ళి సోబ్బరగా లాఠీతో కనబడని దెబ్బలు కొట్టేస్తారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అప్పుడు తెలియదు వాడికి, వాడు వయసు పైబడిపోతుంది చూసారా, అప్పుడు వస్తుంటాయి ఏటో ఒళ్ళంతా దుమ్ములంతా నొప్పి. అలాగా అమ్మాయికి 33 ఏళ్ళు, 32 ఏళ్ళు అనుకుంటాను. మరి 16-17 ఏళ్ల నుంచి పాపం వాళ్ళు ఏం ఫుడ్ డైట్ తీసుకుంటున్నారో మీ అందరికీ బుద్ధి కలగాలని చెప్తున్నాను. పెద్దవాడిని గనక, అనుభవజ్ఞుని గనక, నా పిల్లలైన వారందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ చెబుతున్న మాటలే తప్ప మీ మీదేమో నాకేం కక్ష లేదు. అమ్మాయికి అదే ఎక్కడో గతంలో జరిగిన మెడికల్ ట్రీట్మెంట్లో ఆయన అభిప్రాయం మటుకు ఒక్కొక్కసారి రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఒక్కోసారి ఇంజెక్షన్ రిఫ్లెక్ట్ అవుద్ది, సూదిస్తారు, ఒక్కోసారి ఆ సూది మంది పడదు. ఇలాగ కూడా బాడీ దెబ్బతింటుందట. రోగం ఎప్పుడైతే పెద్దదైపోద్దో అప్పుడే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. రోగం పెద్దదైపోయింది అనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్, అప్పుడు ఈ చెన్నైలోని రాయవెల్లూరుకి వెళ్తారు. ఇండియా మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద పెద్ద రోగాలు, క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు ఏమున్నా అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఒక మాట అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగు చేసైనా పంపుతారు, లేదంటే శవాన్నైనా పంపుతారట. రాయవెల్లూరుకు వెళ్ళిన వాళ్ళల్లో కొందరిని బాగు చేసైనా పంపుతారు, లేదంటే డెడ్ బాడీనైనా పంపుతారు. అంటే తీవ్ర స్థాయికి, నీ రోగం తీవ్ర స్థాయికి వచ్చినప్పటికీ అక్కడికి వెళ్తారు. మరి అక్కడ వాళ్ళు చేసే పని అదేగా. ప్రియులరా, మరణకరము కాని పాపము అంటే క్షమ ఉన్న పాపం, అంటే మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ ఏంటి? మరణకరము కాని పాపానికి మెడిసిన్ ఏంటి? యేసు రక్తం. మీరు క్షమాపణ కోరుకోవటం. ఈవేళ మరి చక్రి చెప్పిన వాక్యం మీరు అందరూ వినే ఉంటారు, లేదా అప్పటికి ఎవరు వచ్చి ఉండరేమో. ఏరా ఇంతమంది ఉన్నారు, అప్పటికి లేరు. అప్పటికి భక్తులు కూడుకోలేదు, ఎందుకంటే దేవుడు వెళ్ళలేదు వెళ్ళినప్పటికీ, టైం లేదు వీళ్ళకి. ఎంత చెప్పాలరా మీకు? వాక్యం వినడానికి రెండర్రా అని ఎంత చెప్పాలి? ఎంత చెప్పినా మీరు మారరు. యేసు రక్తం మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. ఎక్కడుంది అది? 1 యోహాను 1:7. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు వెలుగులో ఉన్నాడు, మీరు కూడా వెలుగులో నడవాలి,
అప్పుడు దేవునితో నీరెస్ట్ రిలేషన్, దగ్గర సంబంధం ఉంటుందట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది మిమ్మల్ని. దేవునితో అన్యోన్య సంబంధం ఉండాలి మీకు. అంటే అన్యోన్య సంబంధం అంటే నా కొడుక్కి నాకు ఉన్న సంబంధం, అది అన్యోన్య సంబంధం. డాడీ అంటాడు. మరి మీకు నాకు ఉన్న సంబంధం అన్యోన్య సంబంధం కాదు. మీరు వచ్చి కబురు పెడతారు, పలానా వాళ్ళు వచ్చారు అని. అప్పుడు నేను వింటాను, అప్పుడు రమ్మంటాను, వచ్చి నిలబడతారు గుమ్మంలో. డాడీ మే కమిన్ అని అడుగుతారు. రా 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 రండి నాయన అంటాను. ఈ సంబంధం వేరు, అన్యోన్య సంబంధం వేరు, ఈ సంబంధం వేరు. బాగా వినాలి. దేవునితో మీకు ఉండవలసిన సంబంధం అన్యోన్య సంబంధం. అంటే ఒక తండ్రికి పిల్లలకు ఉన్న బంధం అది. అలాంటి అన్యోన్య సంబంధం దేవుడితో మీకు ఉంటేనే, అంటేటి అట్టివారు దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్లు, అపవాదికులు, దేవదేశకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇట్టి కార్యములు చేయువారు అన్యోన్య సంబంధం ఉన్నవాళ్ళు కాదు దేవుడితో. అదే కదా 2వ వచనంలో, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే. ఏం కాకుండా మనం అబద్ధాలు ఆడతాం, ఏం కాకుండా మాయ చేస్తుంటాం, ఏం కాకుండా దొంగ చూపులు చూస్తాం, ఏం కాకుండా తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తాం. మనం దేవునితో అన్యోన్య సంబంధం ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మీకు. ఏమండి, నువ్వు భార్యతో ఉన్నప్పుడు, భార్యతో కలిసి వెళ్తున్నప్పుడు, భార్య ఆలోచనలు నీ ఆలోచనలు ఒకటిగా వెళ్తున్నాయి. అక్కడ నువ్వు ప్రక్కంటి వెళ్ళిపోయిన మరొక స్త్రీని నువ్వు మొహపు చూపుతో చూసావనుకో, ఒకవేళ మీ ఆవిడ అడిగింది అనుకో, ఏంటండి అలా చదువుతాడు, అవి ఏమీ లేదు పదపద అంటాడు. ఇదొక అబద్ధం. చూడటం మొదటి తప్పు, ఆడటం రెండో తప్పు. అంటే తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు మీదనే చక్రి ఏమన్నాడు, నా పాపములు నా మీద ఎత్తుగా. అంటే మూట పెద్దదైపోయింది, మూట బుర్ర మీద నుంచి పెద్దదైపోయింది, పాపాల మూట. మరి ప్రతిరోజు మీరు పండుకునే ముందు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు చేసిన పాపాలను కన్నీటితో అడిగి క్షమ తీసుకుంటున్నారా లేదా దేవుడి దగ్గర నుంచి? అక్కడ ఏడరు, గుళ్ళో వచ్చి ఎడుతారు. కొంతమంది ప్రార్థనలు ఎక్కడ ఎడుతారు? గుడిలోను. ఎక్కడెందుకు ఎడుతున్నావు? బాగా ఉన్నావు కదా ఇక్కడ. నువ్వు ఎప్పుడూ అలాగే ఏడ్చేవారు గుడిలో. నేను ఒక సలహా ఇస్తున్నాను, ముందు మీ పాపాలన్నీ ఒప్పుకొని ఆ తర్వాత కుయ్యో ముర్రో అని ఏడవండి. లాస్ట్లో ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుతాను అనండి. అవి చెప్పరు, మీ పాపాలు చెప్పరు. మనం చెప్తామండి, చెప్పం. ఆదాములే మన గుండెలో దాచుకుంటాం ఈ నేరాలని. దేవుని సన్నిధిలో నువ్వు నీ ఇంటి దగ్గర నీ తలుపులు వేసుకున్నప్పుడు నీ పాపాలు ఒప్పుకొని అక్కడ ఏడువు. అప్పుడు నీ పాపాలు తీసేస్తాడు. మంచి వాక్యం చెప్పాడు. నీ అతిక్రమములు, నీ పాపాలు నువ్వు ఒప్పుకో, అప్పుడు నీ మనసు తేలికైపోద్ది. నీకు రోగం లేదు. ఇవి క్షమ కలిగిన పాపాలు. ఇప్పుడు నేను చదివానే లిస్టు, ఇవి క్షమ ఉన్న పాపాలు. ఈవెన్ నరహంతకులు కూడా క్షమ ఉంది, నరహంతకులకు కూడా క్షమ ఉంది, క్షమాపణ ఉంది.
కానీ దేవుని వాక్యాన్ని మార్చి చెప్పే వాళ్ళకి క్షమాపణ లేదు. ఉదాహరణ, మనం బాప్తిసం తీసుకొని అవసరం లేదండి, పరలోకానికి వెళ్ళిపోతాం అన్నాడు అనుకోండి, ఈ రోగానికి మందు లేదు. క్షమించడు దేవుడు. దేవుడు క్షమించడు. ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను అని దేని గురించి అన్నాడు? రొట్టె విరిచటి గురించి అన్నాడు. ఈ ఆజ్ఞనిచ్చుచు, ఆజ్ఞది, ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి ఇది మీరు పంచుకోండి అని ఆ ప్రోగ్రాం ఉంటుంది, రొట్టె విరిచే ప్రోగ్రాం. ప్రతి ఆదివారమున ప్రతివాడు తీసుకోవాలి, ఆదివారమున తీసుకోవాలి. మరి మీరు ఆదివారం రొట్టె విరవడానికి తీసుకోవడానికి రాలేదనుకోండి, క్షమాపణ లేని పాపము. చాలామంది ఆదివారం మానేస్తున్నారు. పర్వాలేదులేమా, నెక్స్ట్ వీక్ వెళ్ళి మళ్ళీ తీసుకుందాం. ఎవడు అడ్జస్ట్మెంట్ బోధ చేస్తున్నాడు? ఇలా అడ్జస్ట్మెంట్ బోధలు ఎవరైనా చేస్తున్నారా? కిట్టించే బోధ అంటారు దీన్ని. సాతాను భయపడనివ్వదు మిమ్మల్ని. అదే చెప్పాడు చక్రి, సాతాను భయపడనివ్వదు మిమ్మల్ని. ఎందుకు దాని గురించి పెద్ద రొట్టె విరిచి దాని గురించి పెద్ద పట్టించుకోకు. నెక్స్ట్ వీక్ వెళ్తావు కదా, అప్పుడు 2 కప్పులు 2 ముక్కలు తీసుకో రొట్టె. నెల రోజులు మానేసావు అనుకో, ఆ రొట్టె అంతా నువ్వే తినేయి అని లేదు బైబిల్లో. అది బైబిల్లో లేదు. నువ్వు ఆ రోజు ఆదివారం రొట్టె తీసుకోకపోతే, కిందకి చదువుతారు చూడండి, 1 యోహాను ఇందాక 5వ అధ్యాయము 16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము, మరణకరము కాని పాపం ఇది. అంటే ఈ జాబితాలో లిస్టులో నిందా చదివాను అవన్నీని. మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను ఆ సహోదరుని చూస్తే అతడు దేవుణ్ణి వేడుకోవచ్చు. ఎందుకంటే క్షమ ఉంది, ఆ పాపాలకు క్షమ ఉంది. దేవుడా, ఇతడు నరహంతకుడు దేవుడా, ఇతడు వ్యభిచార దేవుడా, ఇతడు దొంగ దేవుడా, ఇతడు మోసగాడు దేవుడా అని దేవుణ్ణి వేడుకోండి. వేడుకుంటే అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయను. ఓకే, బ్రతుకు అంటాడంతే. నీ పాపాలు పోతున్నాయి, నీ పాపాలు తీసేస్తున్నాను. ఇది మెడిసిన్ ఉన్న పాపాలు. మెడిసిన్ ఉంది దీనికి, యేసు రక్తం. యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి అనగానే అయితే రొట్టె విరవకోన పర్వాలేదు అనకండి. అక్కడ అప్లై అవుతుంది. అక్కడికి పనికిరావు ఇవి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇయ్యుడని వారిని ఆజ్ఞాపించను. ఆజ్ఞది, ఆజ్ఞ, ఆర్డర్. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. బైబిల్ చెప్పినవే ఇవన్నీ. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. కనుక నీ సహోదరుడు ఈ లిస్టులో ఉన్నవి ఏమి చేసినా నువ్వు ప్రార్థన చేస్తేనట, నీ ప్రార్థన విని దేవుడు సహోదరుని క్షమిస్తాడట చెప్పాడు దేవుడు. తర్వాత చదవండి. మెడిసిన్ లేని పాపం, మెడిసిన్ లేని రోగం, చచ్చిపోతారు వాళ్ళు, బతకరు. మెడిసిన్ లేని, మందు లేదు దానికి, చచ్చిపోతారు వాళ్ళు. అదేటో చెప్తున్నాడు చూడండి. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి మీరు ఎవ్వరూ ప్రార్థనలు చెయ్యని అవసరం లేదు. ఎందుకంటే తీసుకెళ్ళిపోండి, ముఖం మీద గుడ్డేస్తారంటే అర్థమేంటి?
పేషెంట్కి హాస్పిటల్లో ముఖం మీద గుడ్డేసిస్తే ఏంటి దాని అర్థం? వాక్యాన్ని అతిక్రమించేవాళ్ళు వీళ్ళు. అంటే రొట్టె విరవిన వారికి ముఖం మీద గుడ్డేసేయచ్చా? ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నేను చాలాసార్లు రావడం మానేశాను కదా, అంటే నాకు ముఖం మీద గుడ్డ పడిపోయిందా అని. గుడ్డ పడిపోయింది, పాపాలు నేను ఎత్తిన చాలా మూట అయిపోయి ఉన్నాయి, అది నీకు తెలియటం లేదు. బరువు తెలిస్తే కదా నువ్వు బాధపడడానికి, అబ్బాబాబా భరించలేకపోతున్నా నేను ఆగడానికి, తీసేయటానికి ట్రై చేయటానికి. ఈ ఛాన్స్ ఏది మీకు? యుగ సంబంధమైన దేవత ఏం చేసిందని చెప్పాడు ఇందాక, మీ మనోనేత్రాలకి గురుడ్డితనము కలిగించింది. నల్ల కళ్ళజోడు పెట్టేసింది, ఏం కనపడదు. కబుర్లు చెప్పటం కాదండి. దేవుని పిల్లలారా, వాక్యము విషయంలో బహుభద్రం సుమండి. యేసునామాన్ని తీసేసుకున్నానంటాడు, వాడికి కూడా ముఖం మీద గుడ్డేసేయండి బాప్తీసం. యేసునామాన్నే తీసుకున్నానంటాడు. నేను ఆదివారం కాదండి 15 రోజులు ఒకసారి రొట్టె విరుతానండి, ఆడికి ముఖం మీద గుడ్డేసేయండి. సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిచేవాళ్ళు, ఆడికి దుప్పటి కప్పేయండి ముఖం మీద. ఒకడు బాప్తీసు నేను చిలకరించుకున్నానంటాడు, ఆడికి బెడ్షీట్ కప్పేయండి. ఒకడు బాప్తీసు నేను చిన్నప్పుడు తీసేసుకున్నానని అంటాడు, వాడికి గుడ్డు కప్పేయండి. వీటికి క్షమాపణ లేదు వీటికి. నేను చెంబుతో నీళ్ళు ఒప్పుకున్నానంటే పైనుంచి పోరింగ్ అంటారు, పోరింగ్ బాప్టిజం అంటారు. అంటే మీకు తెలియదు అనుకుంటాను ఇలాంటివన్నీ. చెంబు తీసుకొచ్చి బుర్ర మీద బడబడబడి నీళ్ళు పంపేస్తారు. చచ్చిపోయిన తర్వాత చావు స్నానాలు చేస్తారు కదా, అలాంటి స్నానం చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి బుర్ర మీద, వాడికి గుడ్డు కప్పేయచ్చు. తండ్రి నామాన్ని తీసుకున్నా గుడ్డు కప్పేయచ్చు, చిలకరింపు తీసుకున్నా గుడ్డు కప్పేయచ్చు, చిన్నప్పుడు తీసుకున్నా గుడ్డ కప్పేయచ్చు. ముంపు 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 మరణ సమాధి పునరుద్ధానం. యేసు మరణ సమాధి పునరుద్ధానం. యేసు సమాధి చేసినప్పుడు తలకాయ బయటకు వదిలేదు, మొత్తం అంతా లోపల పెట్టేసి రాయేసేసారు, క్లోజ్డ్. చాలామంది బాప్తిజం తీసుకున్నట్టు చెయ్యేది పైకెత్తెత్తుంటారు భయపడిపోయి, కాలు పైకెత్తి వస్తుంటారు, గుడ్డ కప్పేయచ్చు వాళ్ళకి. జాగ్రత్త, బాప్తిసం ఇచ్చినవాడు చూడ్డు. నేను బాప్తిసాలు ఇచ్చినాడు నేను చూసేవాడిని, బయట ఉండి కూడా చూడమనేవాడిని. కాలు కానీ చెయ్యి కానీ వీళ్ళు బయటకు ఎత్తారేమో అని. ఎందుకంటే సమాధి బరియల్. సమాధి అంటే పూర్తిగా శరీరాన్ని మూసేయాలి. అలా ముయ్యకుండా ఒక వేలు బయటకు ఉండిపోయింది అనుకోండి, అది సమాధి అంటారా? కుక్కలు నక్కలు వచ్చి పీకు తినడానికి. కనుక నీళ్ళల్లో కూడా నువ్వు వేలెత్తేసావు అనుకో, మళ్ళా ముంచమంటాను, మళ్ళా ముంచు. ఒక ఆవిడ భయపడిపోయి మాట మాటికి కంగారు అయిపోయి కాలుసీలు ఎత్తడం మొదలెట్టింది. ఇద్దరిని పంపించి ముంచేయండి గట్టిగా అన్నాను. చస్తే నరకానికి పోతావు, మరణకరమైన పాపము కలదు, దీనికి క్షమాపణ లేదు. కనుక దేవుని పిల్లలారా, పాపాలు అనగానే బొత్తిగా భయం లేకుండా బతుకుతున్నాం కదండి మనం. దేవుని దగ్గరకు వచ్చినప్పటి నుంచి బాప్తీసం మొదలుకొని నమ్మటం దగ్గర నుంచి ఎన్ని నమ్మటం కరెక్ట్గా నమ్మేవా? ఏమంటే నేను రెండోసారి బాప్తీసం తీసుకున్నాను. మొదటి బాప్తీసం కొత్త సంవత్సరం వచ్చిందని మా నాన్న మా అమ్మ వాళ్ళు చిన్నోడు నేను, ఒరే నాయన కొత్త సంవత్సరం రా. కొత్త సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఇలా పండగల రోజులే బాప్తీసాలు ఇస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరండి, పండగలకే. మరి ఎప్పుడు పడితే అప్పుడు బాప్తీసం ఇవ్వాలా బైబిల్ ప్రకారంగా, లేకపోతే అడిగినప్పుడు ఎప్పుడు పండగలు వచ్చినప్పుడే ఇవ్వాలా? అడిగినప్పుడే.
ఐతోపీడి నపుంసకుడు, రాణి అయిన కందాకే క్రింద ఆమె ధనాగారం అంతటి మీద పెద్దవాడు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. అడిగాడు, ఫిలిప్పు కనబడ్డాడు. ఏడుగురు దేవుడు ఏర్పాటు చేసుకున్న 7 అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 7 ఏర్పాటు చేయాలి. 7లో ఫిలిప్ అన్న ఆయన ఒక ఆయన ఉంటాడు. ఫిలిప్ అన్న ఆయన్ని ఆత్మొచ్చి, నువ్వు వెళ్ళు, పలానా త్రోవలో ఆయన వెళ్తున్నాడు, నువ్వు ఆ జంక్షన్లో కాయి, ఆ రథం మీద వస్తున్నాడు, తిరిగి ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము వచ్చి ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు. ఇథియోపియా అంటే ఆఫ్రికా, యెరూషలేము అంటే ఆసియా. ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఆయన వెళ్ళి కరువు అనగానే ఫిలిప్ పరిగెత్తుకొని పోయి ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. తీరా అతను రథం దగ్గర రథం ఆపమన్నాడు. రథం ఎక్కాడు ఫిలిప్ గారు. ఈ మంత్రి గారుతో అంటున్నాడు ఫిలిప్ గారు, మీరు చదువుతున్నది గ్రహించుచున్నారా అని అడిగాడు. అంటే బైబిల్ చదివేయడం కాదు, వినేసి వెళ్ళిపోవడం కాదు, గ్రహిస్తున్నారా? బైబిల్ చదవటం, బైబిల్ వినటం ఇవన్నీ నామకార్థంగా చేసేవి కావు. చెప్పేది నీ బుర్రకెక్కింది పని చేస్తుందా? లేకపోతే ఏదో అయిపోయింది, దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రైజ్లాడు అనుకుని వెళ్ళిపోతావా? నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా? చదువు నాయనా. 8వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 31వ వచనము. నీవు చదువుతున్నది గ్రహించుచున్నారా మంత్రి గారు అని అడిగాడు ఫిలిప్పు. అప్పుడు ఆయన, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహించగలనని. ఎలాగూ రండి బాబు మీరు బాగా చెప్తున్నారు, రండి పైకి వచ్చి కూర్చోండి అన్నాడు మినిస్టర్ గారు. అంటే బైబిల్ చదువుతారు కానీ గ్రహించరు. అర్థమైందా? మంత్రి గారు బైబిల్ చదువుతున్నారు కానీ అర్థం అవ్వదు. ప్రసంగాలు వింటున్నారు కానీ అర్థం అవ్వదు. వినిసరా లేదా? వినిసా, అమ్మయ్య వెళ్ళిపోయాం, డాడీ గారి దృష్టిలో పడిపోయాం మనం, అమ్మయ్య మనకు ప్రాబ్లం లేదు. ఇక నా దృష్టిలో పడిపోతే మీకు ప్రాబ్లం లేదా? నా దృష్టిలో పడకపోతే మీకు తిట్లు ఉంటాయి తప్ప అన్ని సమస్యలే. దేవుడు దృష్టిలో పడాలంటే మీ విన్నది మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు గ్రహించాలి. ఇవి ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు, మహాజ్ఞాన సంగతులు ఇవి మీకు చిన్నప్పటి నుంచి చెప్పాలి. అప్పుడు ఆ ధనవంతుడు ఆ మంత్రి గారు అంటున్నారు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్ గారు అడిగితే, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగ గ్రహించగలను? నాకు విప్పి చెప్పాలి. 5-6 చక్రి విప్పి చెప్పాడు, 6-7 ప్రసన్నబాబు విప్పి చెప్తున్నాడు, 7-8 డాడీ విప్పి చెప్తున్నాడు. విప్పి చెప్పాలి, చదువుకొని పోవడం కాదు. స్త్రీల కోటం 2 గంటల నుంచి విప్పి చెబుతున్నారు. బైబిల్ విప్పి చెప్పాలి. ఎవరైనాను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగో గ్రహించగలను అంటే త్రోవ చూపించాలన్నమాట. దీని అర్థం ఇది, ఈ బైబిల్లో ఈ మాటకి అర్థం ఇది, మనం ఇలాగ చేయాలి అని ఖచ్చితంగా చెప్పాలి. రోజుకు ఒక 3 అధ్యాయాలు చదివేయడం కాదు. నేను రోజుకి 10-15 అధ్యాయాలు చదువుతున్నాను ఈ మధ్య, రోజుకినే. ఆ చదువుతున్నది గ్రహిస్తున్నావా? లేదా నామకార్థంగా మా బామ్మర్ది ఉండేవాళ్ళండి, మీ రాణి అంటే వాళ్ళ అన్నయ్య గారు, ఆయన తెల్లవారు లేచి మొంగ అడుక్కొని స్నానం చేసి బయటకు వచ్చి బైబిల్ విప్పి దేవుడు ప్రేమయ్య ఉన్నాడని చదివి క్లోజ్ చేసేవాడు. ఒక వచనం చదివితే చాలట. ఏం చేస్తామండి ఇంకా? ఇలాంటి వాళ్ళ గురించనే గోల్డెన్ టెక్స్ట్ క్యాలెండర్ ఒకటి తెచ్చారు క్రైస్తవులు. గోల్డెన్ టెక్స్ట్ క్యాలెండర్ అని ఇవాళ అక్టోబర్ 1 అనుకోండి ఒక వచనం రాస్తాడు, అక్టోబర్ 2 అనుకోండి ఒక వచనం రాస్తాడు. ఇక బైబిల్ ఎందుకని క్యాలెండర్ దగ్గర నిలబడి చదివేస్తున్నాడు.
అసలు బైబిలే చదవాలి, ఆ చదివిందంతా గ్రహించాలి. తెలియకపోతే ఫిలిప్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే అయ్యా ఇది నాకు అర్థం చెప్పండి అని అడగాలి. అంటే మీరు చెప్పినవన్నీ వినేసి వెళ్ళిపోతున్నారంటే మీకు అన్నీ వచ్చేసాయని మేము అనుకున్నారా? మీరు మీకేం రావని మేము అనుకుంటున్నాం. 100%. ఇంత పెద్ద పాఠం, ఇది ఎంత పెద్ద పాఠం అనుకున్నారు? ఇది అర్థమవుతుందా? పోనీ ఏమైనా అడుగుతున్నారు ఎవరినైనా? అయ్యా మన దగ్గర ఒక నాయుడు ఉండేవాడు కదండి, ఆ మధ్యన తరగతులకు వచ్చాడు, కానీ ఇప్పుడు తరగతులకు కూడా రావడం మానేశాడు. ఎందుకంటే ప్రసంగీకుడు అయిపోయాడు. అంటే ఇతని చేత బాగా గీకించుకునే వాళ్ళు ఉన్నారు, అదే ప్రసంగీకుడు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేస్తున్నాడు. నీకు అసలు ఓనమహాలు రావు, వెనకాతలు కూర్చొని పెద్ద కేకలేస్తావు, నీకు ఓనమహాలు రావు, నువ్వు వెళ్ళి ఏం గీకుతావు? వాళ్ళకి గడ్డం గీకాలి. చాలామంది 4 వచనాలు నేర్చుకోవటం, నాకు బైబిల్ వచ్చింది. అరే పిచ్చోడా, 72 ఏళ్ల వయసు, 66 పుస్తకాలు, ఇంకా నాకే సరిగా రాదు బైబిల్. 72 ఏళ్ల వయసు, బైబిల్లో 66 పుస్తకాలు, ఇంకా నాకే సరిగ్గా రాదు బైబిల్. మీకేం వచ్చారా? ఏమొస్తుందో మీకు చెప్పండి. ఏంటి 4 ప్రసంగాలు కొట్టేసరికి నీకు మొత్తం బైబిల్ వచ్చినట్టు ఫీల్ అయిపోయి నువ్వు ఒక ప్రసంగికుడు అయిపోయి, ముఖ్య ప్రసంగికుడు, తదుపరి ప్రసంగికుల కింద పేర్లు వేసుకుంటున్నారంటే వాళ్ళందరికీ బైబిల్ వచ్చనుకుంటున్నారా? చదువునైనా ఎవరైనాను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగో గ్రహించగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని బాబు డ్రైవర్ రథం ఆపే అన్నాడు మినిస్టర్ గారు. రథం ఆపేశాడు. అప్పుడు ఏమడుగుతున్నాడు? రథం ఆపి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా లేఖనమందు ఏం చదువుతున్నాడు? ఆయన గొర్రెవలె గొర్రెవలే వదకుతే, యేసుక్రీస్తు గురించి అతడు గొర్రెవలే వదకుతేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండినట్లు యేసును చంపే ముందు అలాగే ఉన్నాడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపో మరణశిక్ష విధించారు. ఆయన సంతానమును ఎవరు వివరించరు. కిందకి వెళ్ళండి ఆయన. అలా వెళ్ళిపోతుంది రథం. వెళ్ళిపోతుండగా 35వ వచనం, ఇప్పుడు బాగా బాగా వినండి. 35వ వచనం, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి యేసును గూర్చిన వార్త చెప్పాడు. మరి యేసు రక్షణ పొందాలి కదా, ఆయనే కదా చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి. ఆ తర్వాత వారు త్రోవలో వెళ్ళుచుండగా త్రోవలో వెళ్ళిపోతుంది రథం పరిగెత్తుకొని. నీళ్లు ఒక చోటికి వచ్చిన నీళ్లు కనబడ్డాయి, త్రోవ ప్రక్కనే నీళ్లు కనబడ్డాయి, నీళ్లు కనబడ్డాయి. ఒక చోటికి రాగానే మినిస్టర్ గారు అంటున్నారు, నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఇగో నీళ్లు కనబడ్డాయి, నీళ్లు, ఫిలిప్ గారు నీళ్లు కనబడ్డాయి, ఇప్పుడు నాకు అర్జెంటుగా బాప్తీసం ఇచ్చాండి బాబోయ్. అంటే బాప్తీసం పొందకపోతే నరకానికి పోతావనే భయం మినిస్టర్ గారికి వచ్చింది. ఆయన ఆరాధనకి పక్కూరు పక్క వీధిలో నుంచి ఇక్కడికి ఆరాధనకు వచ్చే, మీలాగా ఆరాధనకు వచ్చేవాళ్ళు కారు. ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ నుంచి, ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ నుంచి ఆసియా ఖండంలోని యెరూషలేముకి వచ్చాడు ఆరాధించడానికి, దేవుడిని ఆరాధనకి. మీరేం ఇక్కడికిక్కడ ఆరాధనకు రావడానికి 11:11కి ఇక్కడ కుర్చీల మీద గొడ్డలేసి ఉంచుతున్నారు చాలామంది. ఏంటి సినిమా టికెట్లాగా. రేపటి నుంచి కుర్చీలో కచ్చీపులు చూశానంటే మాత్రం వేసిన వాళ్ళని విడిచిపెట్టడం. 11:11కి వచ్చిన వాళ్ళకి ఎందుకు కచ్చీపులు వేస్తున్నారు? అంటే దేవుని సన్నిధికి టైంకి రావాలని తెలీదా? ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోబెట్టి, లేకపోతే అక్కడ చెప్పేస్తున్నారు ఇక్కడ స్థలం లేదు వెళ్ళిపోండి అని. పాపం వాళ్ళు 4వ ఫ్లోర్ పైకి ఎక్కి స్థలం లేదనుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఈ కుర్చీలు రిజర్వ్ చేయటం వల్ల.
ఈసారి రిజర్వ్డ్ అని ఒక బోర్డు రాయించుకొని మీ మెడకు కట్టుకొని ఆ కుర్చీకి ఒక మెడకేయండి. ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు? తప్పుడు పనులు చేయకండి. ఇదిగో నీళ్లు కనబడ్డాయి, ఇదిగో నీళ్లు. నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమైనా ఉందా అంటే బాప్తీసం ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి. ఇప్పుడు తప్పుడు బాప్తీసాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పెళ్ళికి కానీ చిన్నప్పుడు కానీ ఎవరో ఏదో చెప్తే తెలియకుండా తీసుకోవటాలు కానీ ఎవరైనా ఇలాంటి బాప్తీసాలు తీసుకుంటే రేపు ట్యాంక్ నిండా నీళ్ళు నింపుతారు. వాళ్ళందా వరుసగా వచ్చి ములగండి. లేకపోతే మీ బాప్తీసం కాదు. 100%. నేనే తీసుకున్నాను రెండోసారి. మీరంతా రెండోసారి ఇంటర్నేషనల్ డైనమిక్ స్పీకర్ మళ్ళా రెండోసారి దిగాడు నీళ్ళలోకి. ఎందుకంటే బాప్తీసం తప్పు అయిపోతే ఇంటర్నేషనల్ స్పీకర్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇంటర్నల్ లాకర్లోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. వెంటనే ఆపేసి నీళ్ళలోకి వెళ్తున్నారు చూడండి. ఇప్పుడు ములగడానికి వెళ్తున్నారా, చిలకడించడానికి వెళ్తున్నారా? చిన్నోడా, పసిపిల్లోడా? బాప్తీసు చిన్నప్పుడు ఇవ్వడం కాదు కదా, పెద్దోడు కదా ఇతను. చదువునైనా. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. బాగా అక్కడ ఆగాలి మీరు. ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. ముంచడానికైతే లోనికి వెళ్ళాలా, చిలకరించడానికైతే లోనికి వెళ్ళాలా? అలా చదివన్నారా బైబిల్? ముంచడానికైతే వెళ్ళాలి కానీ చిలకరించడానికి అసలు రథం దిగవలసిన అవసరం లేదు. బాటిల్లో నీళ్ళు ఉండకుండా ఉంటాయి. ఒక ఖండం నుంచి ఒక ఖండానికి ప్రయాణం చేస్తున్న ఆయనకి వాటర్ తీసుకెళ్లకుండా ఉంటాడా రథంలో? ఏం కొన్ని నీళ్ళు చుక్కలు వేసుకొని తండ్రి యొక్క యేసునామం యొక్క బాప్తీసం ఇస్తున్నాను నీళ్ళు చెల్లిలేడా ఫిలిప్ గారు? ఎందుకు అక్కడ ఆపించాడు? నీళ్లున్నాయి అక్కడ, ములిగేటంతటి నీళ్లున్నాయి. వాళ్ళిద్దరూ లోనికి దిగిరి అని ఉందో చూడండి. లోనికి దిగిరి అంటే భుజాల వరకు నువ్వు వెళ్ళిపోవాలి, నడుము వరకు వెళ్ళిపోవాలి. మరి నేను ముంచాలంటే కాళ్ళ వరకు ఉన్నా అనుకోండి, కిందకి పాదాల దగ్గరికి. నిన్ను అందులో పడుకోబెడితే నువ్వేం ములుగుతావు? అందుకే ట్యాంకులో 300 నీరు నింపేస్తారు. మొత్తం ములగాలి. పడుకోబెట్టాలా, కూర్చోబెట్టాలా? చూసారా, ఇదొక పాయింట్ వచ్చింది బాప్తీసంలోను. కూర్చోబెట్టాలా, పడుకోబెట్టాలా? సమాధి అంటే పడుకోబెట్టి సమాధి చేస్తారా, కూర్చోబెట్టి బాగానే కూర్చోరా అని సమాధి చేస్తారా? పడుకోబెట్టాలి. మరి చిన్నపిల్లలకి ఇచ్చేస్తున్నారు. వాడికి ఏం తెలుసు అదంతా? ఆ గౌన్ వేసుకున్న ఆయనకి తెలీదు. మరి శౌర్య గారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు వచ్చారు శౌర్య గారు. చిలకరింపే అయింది మొత్తం మా పాతకాలంలో. ఇప్పుడు మునిగారు, నీళ్లలోనికి దిగిరి. కనుక బాప్తీసం అనేది ఏంటిది? ఆజ్ఞ అనేది రాగానే ఈ ఆజ్ఞలో ఎన్ని వచ్చాయి బాప్తీసం గురించి చూడండి. ఇది కానీ తప్పు జరిగితే మరణకరమైన పాపము. ఇది తప్పు జరిగింది అనుకోండి, మరణకరమైన పాపము. దీనికి క్షమాపణ లేదు. మళ్ళీ అగైన్ మరి క్షమాపణ లేదంటే ఏం చేయాలంటే మళ్ళా ములుగు వెళ్ళు. నీకు నీరు కరువు లేదు, ట్యాంక్ కరువు లేదు, సముద్రం కరువు లేదు, చెరువులు కరువు లేదు, నదులు కరువు లేదు. ఎక్కడ పడితే అక్కడే ములిగేటంతటి నీళ్ళు ఉన్నాయి. దేవుడు కష్టమైన దాన్ని నీకు ఇవ్వలేదు, నువ్వు చేయగలిగింది చేయించాడు ఆయన. దేవుని పిల్లలారా, మన పాపాలు మన మీద చాలా ఎత్తులో లేచిపోయి ఉన్నాయి. బాప్తీసం పొందినప్పటి నుంచి కాదు, మనం ఊహ తెలుసుకున్నప్పటి నుంచి చేసిన పాపాలు.
మరి బాప్తీసంలో పాపాలన్నీ పోవాలి కదా. అది కరెక్ట్ బాప్తీసం అయితే నీ పాపాలన్నీ పోతాయి. అది కరెక్ట్ బాప్తీసం కాకపోతే నీ పాపాలు పోవు, అలాగే ఉంటాయి మూట. మరి ఇప్పుడు వరకు అంటే ఎన్ని మూటలు? పాపాల మూటలు. వచ్చే వారం చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ.